ఈనాడు వారు ఆంధ్రజ్యోతి వారు చివరికి మతపరంగా కూడా ఎలాగలా చిచ్చు పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు, ఆ వార్తలు మీరు ఇప్పటి వరకు చదివి వినిపించాను. వీటి మీద మీ కామెంట్ ఏమిటి? సంక్షిప్తంగా వీటి గురించి మాట్లాడుకున్న తర్వాత ఈ పొలిటికల్ ఇష్యూస్లోకి వెళదాం. యాక్చువల్గా తెలుగు రాష్ట్రం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది ఒక సమాచార యుద్ధం అండి. ఒక అబద్ధాల యుద్ధం, అబద్ధాల మీద సమరం, అసాక్ష్యాల మీద పోరాటం, చీకటిపై వెలుగు ప్రయత్నిస్తున్న చైతన్య రూపం. వీటిలో ప్రత్యేకంగా మిమ్మల్ని వ్యక్తిగతంగా అభినందించాలి. ఎందుకంటే మీకు రోజు ఒక విధమైన నిరాసక్తత, చెప్పింది చెప్పి రోజు వాళ్ళని పత్రికను పక్కన పెట్టి ఈ వార్త ఇట్లాగా, ఈ వార్తలో ఇది అబద్ధం ఇది అని చెప్తున్న మీ యొక్క ఆ కొనసాగిస్తున్న మీ దానికి ఫస్ట్ వ్యక్తిగతంగా మీరు ఒక్కరు ఒక లోన్ ఫైటర్ గా చేస్తున్నారు. ఈ అబద్ధాలు అనేది ఒక సునామీలా మీద పడుతున్నాయండి అన్ని వైపుల నుంచి. ఒక వరదలాగా, ఒక తుఫాన్ లాగా, ఒక ఇసుక తుఫాన్ లాగా ఈ అబద్ధాల తుఫాన్ అనే ద్వారానే ముంచేయాలని చూస్తున్నారండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంచి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ. దీంట్లో నేను ఒక ఫిలాసాఫికల్ కోట్, అమ్మ అనే నవలలో మార్క్సిమ్ గోర్కీ ఆఖరిని ముగిస్తాడండి. ఆ నవల అంతిమ వాక్యం ఏంటంటే, ఆ అసత్యాల రక్త సముద్రం కూడా సత్యాన్ని ముంచేయలేదు అని. అసత్యపు రక్త సముద్రం కూడా సత్యాన్ని ముంచేయలేదు అని. మీ చిన్న వెలుగు దివ్య, మీరు ఎందిస్తున్న ఆ వెలుగు ఏదైతే ఉందో అది స్ప్రెడ్ అవుతుందండి. సత్యం యొక్క అది కాంతి మెల్లిమెల్లిగా ప్రసరిస్తుంది. సో ఇక్కడ వాళ్ళకి ఒకటి కాదండి, 4 అంశాలు. వాళ్ళ ఎందుకు రామోజీ, ఎందుకు మీరు పలు దఫాలుగా పలు రకాలుగా ప్రశ్నించుకుంటా ఉంటారు. ఛానల్లో నాలాంటి వాళ్ళని కూడా అడుగుతూ ఉంటారు, ఏంటి వెనకాల అసలు కారణం, రామోజీకి కడుపులో ఎందుకు ఎంత వంట, కక్ష కార్పణ్యం ఏంటి, ఆ ద్వేషం ఏంటని. వాళ్ళకి 4 అంశాల్లో ఉన్నాయండి. ఒకటి వ్యక్తిగతమైంది, అదే దాన్ని నేను ఇక్కడ వ్యక్తిగతమైందంటే కొందరిని చూస్తే తిట్టబుద్ధి, కొందరిని చూస్తే కొత్త బుద్ధి అని. ముందు నుంచి వాళ్ళకి కడపలో ఒక ప్రత్యేకమైన ఒక కుటుంబం మీద ద్వేషం ఉన్నది అనేది. తర్వాత కడప జిల్లా రాజకీయ నాయకుల మీద, పర్టికులర్ గా రాయలసీమ రెడ్ల మీద వ్యతిరేకత ఉందని ఈనాడు పుట్టక నుంచే అది ఉన్నదనే విషయం చాలా మంది లేట్ గా గమనించారండి. అప్పట్లో ఇది కేవలము ఇది ఓన్లీ కాంగ్రెస్, పచ్చి కాంగ్రెస్ వ్యతిరేకత అనే దాంట్లో భ్రమలో అందరూ చాలా మంది కొట్టుకుపోయారు. అప్పటి ఎడిటర్లు కూడా కాంగ్రెస్ వ్యతిరేకత రూపంలో జరుగుతున్నది ఏంటంటే, అప్పుడు కొన్ని కులాల మీద, ప్రత్యేకించి రాయలసీమకు సంబంధించిన రెడ్ల మీద, తెలంగాణ రెడ్ల మీద వ్యతిరేకంగా, అట్లాగే కొంత బ్రాహ్మణికల్ డామినేషన్ మీద వ్యతిరేకంగా అంతర్గతంగా ఒకటి ముందు నుంచి ఒక త్రిపురనేని రామస్వామి చౌదరి అనకూడదు కానీ, పెరియార్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనకూడదు కానీ, ఇక్కడ ఎందుకో పాలిగార్ల సంస్కృతి లేకపోతే వాళ్ళ యొక్క పాలన, వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయకూడదు ఈ రాష్ట్ర రాజకీయాలు అనేది ఒక జరుగుతున్న రామోజీరావు గారి సైద్ధాంతిక నేపథ్యం. రెండోది సామాజికమైన అంశం కూడా ఉన్నదండి. ఇక్కడ సామాజికం అంటే మనం కులం అనే పేరుతో చెప్పుకోవచ్చు. మూడోది ఆర్థికమైన అంశం కూడా ఉన్నదండి. ఇక్కడ ఆర్థిక అంశాలంటే వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు మీరు గతంలో ఒకసారి స్పష్టంగా చెప్పారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ అనుకోండి, మార్గదర్శి ఫైనాన్స్ అనుకోండి, ఇట్లాంటి వాటికి, లేకపోతే ఆంధ్రజ్యోతికి యాడ్స్, ఫైనాన్షియల్ సపోర్ట్, ఇవన్నీ ఆర్థిక అంశం కూడా ఉండేది. నాలుగోది రాజకీయ అంశం, అంటే పెత్తనము. ఎవరైతే వెన్నుముకతో నిలబడి ముఖ్యమంత్రి తన పాదాల దగ్గరికి వెళ్ళి, తన అంతఃపురంలోకి వెళ్ళి చెప్పులు ఇచ్చి కూర్చుని రోజు మస్తరు అంటే హాజరేయించుకొని రాజకీయ నాయకులు అంటే రామోజీరావు గారికి అస్సలు గెట్టుకుంది. సో ఈ ఎన్నిటి కారణాల వల్ల వాళ్ళు నిత్యము తమకు అనుకూలమైన వ్యక్తి, తమ మాట వినే వ్యక్తి, తమకు బానిస, ఆ మనసుకు బానిస లాంటి బానిసల్ని వాళ్ళు వెతుక్కుంటారు. ఆ పార్టీల్ని, ఆ సామాజికమైన అంశాలు ఎన్నన్నా కానివ్వండి సార్. పత్రికలకు ఒక బాధ్యత ఉంటుంది, ఒక సంస్కారం ఉండాలి. మతపరమైన విషయాల మీద చాలా సెన్సిటివ్ ఇష్యూస్ మీద చాలా సున్నితంగా ఉండాలి. అలాంటి వాటిని కూడా రెచ్చగొట్టే రీతిలో ఒకరోజు క్రిస్టియన్లని, ఒకరోజు ముస్లింలని, ఒకరోజు హిందువులని, అసలు ఏ వర్గానికి జగన్ గారి ప్రభుత్వం న్యాయం చేయట్లేదు. ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా రాస్తారా? ఒక చిన్న ఘటన జరిగితే చాలు సార్, మొత్తం రాష్ట్రం అంతా పులిమేస్తున్నారు. ఇదేం దుర్మార్గం అండి? నేనైతే ఎప్పుడు చూడలే ఇంత నీచంగా వార్తలు రాయటం అనేది. మతపరమైన చిచ్చు పెడితే జనం ఆ రోజులు కాదు కాబట్టి సరిపోయింది. కానీ మరి ఈ పరిస్థితి సమాజానికి మంచిదా అన్నది నా ప్రశ్న. ఇది కీలకంగా ఇప్పుడు ఇది మీరు గతంలో ఒక జగన్ గారు వచ్చిన తొలినాళ్లలో కూడా
ఈ మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఆ రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు, విగ్రహాలని, అంతర్వేదిలో రథం మీద దాడని, ఒక ప్రత్యేకంగా తిరుపతిలో సెలవు పెట్టారని, బస్ టికెట్లు అది చేశారని, ఇది చేశారని కొంతకాలం కొనసాగించారండి. ఆ అది చెల్లుబాటు అవట్లేదు. అది ఆ దుకాణానికి ఆ పెద్ద అమ్మకాలు లేవు. ఆ ఆ పర్టికులర్ ప్రచారానికి అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గిపోయినాయని కొంతకాలం ఆగారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అన్ని ఆయుధాలు అవిపోయినాయి. ఇప్పుడు అభివృద్ధి అనే ఆయుధాన్ని వాళ్ళు పూర్తిగా నిరూపించలేకపోతున్నారు. లేకపోతే వాళ్ళు ఒక పద్ధతి సిద్ధాంతాలు కానీ, వాళ్ళ ఓకే. పథకాల ప్రకారం కానీ, ఒక రైట్. విధానపరమైనటువంటి ప్రణాళిక కానీ, వాళ్ళ మేనిఫెస్టో కానీ, ప్రజల్ని మేము గతంలో ఇది చేసాము, ఇది చేయబోతున్నామని కానీ ఏ విధమైన విధానపరమైనటువంటిది లేదు. ఒక విధమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టడం, విభజనను తీసుకురావటం, ఒక ప్రజల్లో ఒక అనైక్యతని అట్లాంటి దాన్ని చాలా రకాలుగా ప్రయత్నం గతంలో చేశారు, కొనసాగిస్తూనే ఉంటారండి వాళ్ళు. ఒకప్పుడు వాళ్ళు మతాల సూత్ర గురించి బతుక కులాల గురించి రాయాలంటే మేము చాలా ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్ళం అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు చూస్తే ఓ చిన్న ఘటన ఇద్దరి మధ్య జరిగింది, జరగకూడదు, క్షమాపణ చెప్పుకున్నారు, అయిపోయింది. దాన్ని ఫస్ట్ పేజ్లో పరవటం ఏంటి? ఈ దౌర్భాగ్యం నేనైతే ఎప్పుడు చూడలేదు